మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు నేను తెలుపుతున్నాను. వీక్షకులందరికీ ఈ యొక్క మా ఆత్మీయ కుమార్తె తాంబత్తుల ఎస్తేరు మరి నా ప్రాణ ప్రియుడ అనే నూతన కీర్తన ఆమె రచన స్వరకల్పన చేయడానికి పాడడానికి కూడా దేవుడు కృప చూపించాడు. మీరందరూ కూడా ఈ యొక్క ఆల్బమ్ను విని ఆ యొక్క ఆల్బమ్ ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దయచేసి అందరికీ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని, అలాగే అందరికీ షేర్ చేయండి. మరి ఈ పాట ద్వారా మీరు ఖచ్చితంగా దీవించబడతారని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆల్బము మన వినికుడిలో దీవించునుగాక. ఆమేన్. వాక్యాన్ని చదువుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధ గ్రంథము నుంచి 34వ సంకీర్తన 1 నుంచి 3 చరణాలు పాస్టమ్ గారు చదువుతారు. చదవండి. 34 వినాలి జాగ్రత్తగా. 1 నుంచి 3 వచ్చిన కీర్తన 34 అధ్యాయము 1 నుంచి 3 వచ్చిన చదువుతాను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఆమేన్. రైట్. ప్రార్థన చేసుకుని ఈ యొక్క నా పురాణ ప్రియుడ అనే ఆల్బమ్ను మనం ఓపెన్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడును మా ప్రియా పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, ఈ యొక్క నామములో ఈ నూతన ఆల్బమ్ని నాయన మేము ఓపెన్ చేస్తూ ఉంటుండగా అనేక మందికి, లక్షలాది మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉండులాగన కృప చూపించమని ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రేక్షకులందరూ కూడా, వీక్షకులందరూ కూడా ఈ పాట వినడానికి, ఆశీర్వదింపబడడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్.